హాయ్ పిల్లలు, నా పేరు టింకు. ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్పటానికి వచ్చాను. కథ పేరు పల్లవి మరియు సింబా నిజమైన స్నేహం. ఒక చిన్న పల్లెలో పల్లవి అనే 7 ఏళ్ల పాప ఉండేది. పల్లవి కళ్లలో ఎప్పుడూ ఒక వెలుగు, ముఖంలో చిరునవ్వు. ఉదయం లేస్తూనే పూలను తాకి అందంగా ఉన్నావు అని చెప్పేది. పక్షుల కూయుట విని చప్పట్లు కొడుతూ ఆనందించేది. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆమెను చూసి మమకారంతో పలకరించేవారు. చిన్న పాప అయినా పల్లవి మనసు మాత్రం పెద్దది. ఒకరోజు ఉదయం పల్లవి పొలాలవైపు పాటలు పాడుకుంటూ నడుస్తోంది. అకస్మాత్తుగా పొదల మధ్యనుంచి ఒక చిన్న ఏడుపు వినిపించింది. ఆశ్చర్యపడి దగ్గరికి వెళ్లి చూసింది. అక్కడ ఒక చిన్న ఎద్దుపిల్ల సింబా ముళ్లల్లో చిక్కుకుని వణికిపోతున్నాడు. కళ్లలో కన్నీళ్లు, హృదయంలో భయం. పల్లవి ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. బాధపడకే సింబా, నేను ఉన్నాను అని నెమ్మదిగా చెప్పింది. జాగ్రత్తగా ముళ్లలను పక్కకు తొలగించి తన చిన్న చేతులతో సింబాను బయటకు లాగింది. సింబా బయటకొచ్చి తన తోక ఊపుతూ ఆనందంతో పల్లవి చేతిని నాకాడు. ఆ క్షణం నుంచే వారి స్నేహం మొదలైంది. రోజులు గడుస్తున్నాయి. పల్లవి సింబా ఇద్దరూ విడదీయలేని స్నేహితులయ్యారు. ఉదయం పల్లవి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి సింబా మూలుగుతూ స్వాగతం చెప్పేవాడు. ఇద్దరూ పొలాల్లో పరిగెత్తేవారు. చెట్ల నీడలో కూర్చుని ముచ్చటించేవారు. వాగు దగ్గర నీళ్లు తాగుతూ చల్లగా ఆడుకునేవారు. వారిని చూసిన గ్రామస్థులు ముచ్చటతో ఇది నిజమైన బంధం అని అనుకునేవారు. ఒకరోజు ఆటలో పల్లవి జారి నేలపై పడిపోయింది. ఆమె మోకాలికి గాయం అయింది. రక్తం కారుతోంది. నొప్పితో ఏడుస్తోంది. సింబా వెంటనే పరిగెత్తువచ్చి తన ముక్కుతో పల్లవిని లేపడానికి ప్రయత్నించాడు. బాధపడకే పల్లవి, నేను ఉన్నాను అన్నట్టుగా మూలుగాడు. పెద్దగా శబ్దం చేసి గ్రామస్థుల దృష్టిని ఆకర్షించాడు. వారు పరిగెత్తుకుంటూ వచ్చి పల్లవిని లేపి గాయం కట్టేశారు. పల్లవి కన్నీళ్లను తుడుచుకొని సింబాను గట్టిగా కౌగిలించుకుంది. సింబా, నువ్వు నా నిజమైన స్నేహితుడివి, నన్ను కష్టంలో వదిలిపెట్టలేదు అని ప్రేమతో చెప్పింది. సింబా తోక ఊపుతూ సంతోషంగా మూలుగాడు. ఆ శబ్దంలో ప్రేమ ఉంది, స్నేహం ఉంది, విడదీయలేని బంధం ఉంది. పిల్లలు, స్నేహమనేది మనుషులకే కాదు, జంతువులతోనూ ఉంటుంది. నిజమైన స్నేహమంటే మనం కష్టంలో ఉన్నప్పుడు తోడుగా నిలబడటం. పల్లవి సింబా చూపించిన ప్రేమ మనందరికీ గుర్తుచేస్తోంది. స్నేహం మాటలతో కాదు, హృదయాలతో కలుస్తుంది. సరే, బాయ్ మరి. ఇక రేపటి కథలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.